నమస్తే, వెల్కమ్ టు పద్మిని రమ్య యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా, ఇదైతే నాగుల చవితి వీడియో. ఆ రోజు ఏమేం చేసామన్నది వీడియోలో చూపించబోతున్నాను, చూసేయండి. ఆ రోజైతే ఉదయాన్నే అందరం లేచి స్నానం చేసి పూజ చేసేసుకున్నాము అందరము. నాగుల చవితి అయితే కార్తీక మాసం స్టార్ట్ అయిన తర్వాతే వస్తుంది కాబట్టి తెల్లవారుజామునే లేచి స్నానం చేసి దీపం వదులుతాం కదా. అదంతా అయిపోయిన తర్వాత మార్నింగ్ ఏమో పుట్ట దగ్గరికి కావాల్సినవి అన్నీ తయారు చేస్తున్నారు. దేవుడి దగ్గరికి కావాల్సినవన్నీ మా అమ్మగారే చేసుకున్నారు. నేనైతే ఒక్క పని కూడా చేయలేదు. ఇవన్నీ చేసుంటే ఈ పాటికే నేను వంటల్లో రాణినైపోదును, నన్ను మించిన వాళ్ళు ఎవరు ఉండకపోదును. కానీ ఏం చేస్తాం, నాకైతే అంతగా చేయడం అయితే రాదు. పూజ దగ్గరికి కావాల్సినవన్నీ చేసి అందరూ రెడీ అయ్యేసరికి 9:30 ఎంతో అయిపోయింది. మేము ఎంత తొందరగా చేసుకున్నా ఎప్పుడూ అలా లేట్ అవుతూనే ఉంటుంది అందరికన్నా. ఎలా అయితేనే ఇల్లు అయితే కదిలేము. మాకున్న చిన్న బండి వేసుకొని మా అమ్మగారిని ఎక్కించుకొని అయితే వెళ్ళిపోయాను. రోడ్డు మీద అలా చూసుకుంటూ వెళ్తుంటే ప్రతి పుట్ట దగ్గర అందరూ చేసేసే ఉన్నారు. ఆఖరికి ఎక్కడో ఒక పుట్ట అయితే ఉంది. ఆ పుట్టకి ఒకవైపు అయితే చేసుకున్నారు ఆల్రెడీ, ఇంకోవైపు ఖాళీగా ఉందని చూసుకొని వెళ్ళాము. ఇంకా ఆ పుట్ట దగ్గరే చేసేసాము మేమైతే పూజ. చెప్పాను కదా అందరికన్నా లేట్ అవుతుందని. మా ఊరిలో వాళ్ళందరూ మ్యాక్సిమం పుట్టలో పాలు పోసినాక మేము వేసుకొని ఉంటాము పుట్టలో పాలు. ముందైతే మా అమ్మగారిని పుట్ట దగ్గర దింపేశాను, పూజ చేయడం అయితే స్టార్ట్ చేస్తారని. తర్వాత మా నాన్నగారిని కూడా తీసుకువచ్చాను. ముందైతే పుట్ట మీద పసుపు నీళ్ళని జల్లారు, తర్వాత వరిపిండిని కూడా జల్లారు, తర్వాత పసుపు కుంకుమ కూడా జల్లారు. వీటన్నింటితో పుట్టనైతే డెకరేట్ చేశారు. అలానే మా దగ్గర పువ్వులు కూడా తెచ్చాము. ఆ పువ్వుల్ని కూడా పుట్ట మీద పెట్టి పుట్టని అందంగా కనిపించేలా చేశారు. చలిమిడి కోసం ముందు రోజు నైటే నానబెట్టారు బియ్యము, తర్వాత రోజు అయితే చలిమిడి చేశారు. అలానే వడపప్పు కూడా నానేశారు మార్నింగ్. చలిమిడి, వడపప్పు, బెల్లము పుట్ట దగ్గర నాగదేవతకైతే నైవేద్యం పెట్టాము. అలానే తెల్ల నువ్వులతో చిమ్లి, నల్ల నువ్వులతో చిమ్లి, ఇంకా బుర్రగుంజు కూడా పెట్టాము నైవేద్యం కింద. దీపం వెలిగించి అరటిపళ్ళు పెట్టి హారతి ఇచ్చి ఇంకా పూజనైతే కంప్లీట్ చేసుకున్నాము. అప్పటికే నేను పక్కన చలిమిడి 3 ఉండలు, చిమ్లి 3 ఉండలు, అలాగే నల్ల చిమ్లి 3 ఉండలు, బుర్రగుంజు 3 ముక్కలు, అలా ఒక్కొక్కరికి 3 చొప్పున చేసి పెట్టాను. తర్వాత అందరం ఒక్కొక్క కన్నల్లో అన్ని రకాలు కలిపిన ఉండలు 3 సార్లు అయితే వేసాము. అలానే పాలు, ఆవు పాలు కూడా 3 సార్లు వేసాము. అలానే ఒక గుడ్డు కూడా వేసాము. ఇంకా అందరం పుట్టలో పాలు వేయడం అయితే కంప్లీట్ చేసుకున్నాము. తర్వాత పుట్ట దగ్గర క్రాకర్స్ కాలుస్తాము. అలానే నేను మతాబీ అయితే కాల్చాను. బ్యాక్గ్రౌండ్ గ్రీనరీ అంతా చాలా బాగుంది కదా, ఆ స్కై, కొబ్బరి చెట్లతో చాలా అందంగా ఉంది కదా బ్యాక్గ్రౌండ్ అయితే. పుట్ట దగ్గర మేమైతే కొబ్బరికాయ కొట్టము. తర్వాత ఇంకా పుట్ట దగ్గర పుట్టమన్ను తీసుకొని ఎడం చెవికి పెట్టుకున్నాము. అలానే బొట్టు కూడా పెట్టుకున్నాము. పుట్టమన్ను అంటే పుట్టమట్టి అనమాట. ఇంకా పుట్ట దగ్గర కొన్ని ఫొటోస్, వీడియోస్ అయితే తీసేసుకున్నాము. తీసుకొని ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఇంటికి వచ్చేసాక మళ్ళీ లంచ్ కోసం ప్రిపరేషన్స్ ఉంటాయి కదా, ఆ లంచ్లోకి అత్తేసర అలానే పచ్చి పులుసు కూడా తయారు చేసుకున్నాము. అత్తేసర అంటే పెసరపప్పు, బియ్యం కలిపి చేస్తారు. అలానే పచ్చి పులుసు అంటే వంకాయ, పచ్చిమిర్చి అవన్నీ కాల్చి చింతపండు రసం వేసి చేస్తారు, అది పచ్చి పులుసు. 2024లో నాగుల చవితి పండుగ అయితే ఇలా చేసుకున్నాము. బాయ్.